ఈ సమస్య మీద వారితో చర్చించడం జరిగింది. వారు మాకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క కేసును మేము ఛేదించాము, మేము మొత్తాన్ని గుర్తించాము, మేము మొత్తాన్ని కూడా ఆల్రెడీ అరెస్ట్ చేసాము అని చెప్పారు. ఓకే సార్, ఇంకా ఇందులో మొత్తాన్ని ఇంకా సస్పెక్టెడ్స్ ఉన్నారు, అనుమానితులు ఉన్నారు, ఇంకాను ఒకటి వల్ల అయితే అవదు, ఇది చాలామంది ఉన్నారు, ఇంచుమించుగా అందు నుంచి 5 నుంచి 10 మంది వరకు ఉండొచ్చు. ఇది అది మా అనుమానం. కాబట్టి మీరు మా దాన్ని కూడా దృష్టిలో తీసుకుని దీన్ని మీరు లోతుగా పరిశీలన చేసి మిగతా ముద్దాలను కూడా అరెస్ట్ చేయాలి సార్ మీరని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ దిశగా మేము చేస్తాం మేము అని చెప్పారు. 10 దాటిన తర్వాత ఒక ప్రెస్ నోటు అన్నవరం పోలీసు వారు రిలీజ్ చేయడం జరిగింది. అందులో క్రైమ్ నెంబర్ అవి రిజిస్టర్ చేసి ఒక సెక్షన్ అయితే విడుదల చేశారు. సెక్షన్ బిఎన్ఎస్ 192 అనే సెక్షన్ రిలీజ్ చేయడం జరిగింది. అది ప్రొవోకేషన్ అనే సెక్షన్. అది ప్రొవోకేషన్ మీన్స్ ఏంటంటే దాని అర్థం ఏంటంటే 1 సంవత్సరం లోపు శిక్ష, అంటే రెచ్చగొట్టాడు అనే సెక్షన్ మీద పోలీసు వారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరి మేము ఇంకా అడిషనల్ ఎస్పీ గారికి ఒక విజ్ఞాపన చేయడం జరిగింది. ఎస్సీ ఉన్నారు సార్, ఎస్సీ ఎట్లా అదే సార్, ఎస్సీ ఎట్లా అయితే విషయం ఏంటంటే మేము కూడా వేసారు సార్, కానీ వేసారండి, ఎస్సీ వేయలేదని అంటలేదు. మేము కూడా ఏమడిగామంటే ఎస్పీ గారిని ఏమడిగామంటే అడిషనల్ ఎస్పీ గారిని నేషనల్ ప్రొవోకేషన్ యాక్ట్ 1971 అనేది ఒక మన యాడ్ చేయండి సార్ అని చెప్పాం. డిజానర్ యాక్ట్ మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పాము. మరి అదైతే అందులో లేదు ఆ యాక్ట్. మరి అది ఇప్పుడు సభాముఖంగా వారు ఏం చెప్తారో విందాం మనం. ఖచ్చితంగా 120B అనేది అది పోలీసు వారు విచక్షణకు వదిలేసాం, అది వేయాలా లేదన్నది వారు నిర్ణయించుకుంటారు. మనం అడిగింది ఏంటంటే రీసెంట్ గా ఈ డిజానర్ యాక్ట్ అనేది 1971 యాక్ట్ మాత్రం ఖచ్చితంగా వేయాలని కోరాం. ఆ యాక్ట్ని మరి వారు ఖచ్చితంగా వేయాలి. మా కోరిక అందరి తరపుని మేము కోరుకునేది అది ఒకటే. దాన్ని బట్టి ఇప్పుడు పోలీసు వారు ఎస్సీ వేశారు, లేదంటలేదు. ఒక వ్యక్తినే కాకుండా ట్రాన్స్పరెంట్ గా ఇంకా మిగతా ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళని కూడా రికగ్నైజ్ చేసి అరెస్ట్ చేసి మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాకు కేసును ఫుల్ఫిల్ చేయండి అని చెప్పి అన్నాము. మరి దాన్ని బట్టి ఇప్పుడు మన మధ్యకి వచ్చారు కాబట్టి వారు మనకు ఏం సమాధానం చెప్తారో మనం అందరం సమయం పాటించి అల్లరి చేయకుండా గోల పెట్టకుండా వినాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎస్ఐ గారు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను వాళ్ళని అప్రిషియేట్ చేశాను. సార్ ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఇక్కడికి రాలేదు. ఫస్ట్ టైం సార్ యాక్సెప్ట్ సార్ మీకు, మీరు చాలా బాగా వచ్చి మా వాళ్ళందరికీ కూడా అంటే ఆయన ఒకటే అన్నారు సీఏ గారు, మా బాధ్యత సార్ ఇది అంబేద్కర్ ఆ జయంతిలో పాల్గొని అందరికీ కూడా మేము ఒక డైరెక్షన్స్ ఇచ్చి అసలు ఏ విధమైన ఇన్సిడెంట్ జరగకూడదని చెప్పి నియోజకవర్గం అంతా తిరుగుతామని చెప్పి సీఏ గారు ఎస్ఐ గారు వచ్చి పాల్గొన్నారు. అప్పుడు నేను చెప్పాను. శంఖవరం గ్రామ దళిత బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం. గత 3 రోజుల నుంచి ఈ శంఖవరం గ్రామం ప్రజలను తిరుగుతున్నాను. నేను జరిగినటువంటి విషయం, జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరికి బాధాకరమైంది. మీ తరతరాలు కూడా ఈ సంఘటన గుర్తుపెట్టుకొని ప్రతి క్షణం ఆ మహనీయుడిని తలుచుకుంటూ వారిని కాపాడుకుంటూ ఉండాల్సిన బాధ్యత మనందరి దళితుల మీద ఉంది. మనం ఎంతగానో దేవుడిలాగా కొలిచేటటువంటి వ్యక్తికి అవమానం జరగటం, చెయ్యటం, కావాలని చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాష్ట్రంలోనే కాదు, మీ గ్రామమే కాదు, రాష్ట్రమే కాదు, దేశంలో కూడా ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఆ రోజు, ఆ 2 రోజులు, ఆ వారం రోజులు మనం ధర్నాలు, రాస్తారోకోలు, రకరకాలైనటువంటి నిరసన తెలియజేస్తాము. ఆ తర్వాత మళ్ళీ మామూలు మళ్ళీ ఇంకో గ్రామంలో మళ్ళీ జరుగుతుంది. ఇట్లా కాలక్రమంలో చాలా విషయాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు అడిగేది తల్లి తండ్రి వాళ్ళ మీద కేసు పెట్టండి. ఫస్ట్ విషయం, తల్లి తండ్రి మీద కేసు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు, ఏ రకమైనటువంటి బాధ లేదు. వాడు
ఆ వాసు అనేవాడు మీ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కులస్తులతో ఎస్సీ కులవాళ్లతో చాలా అహంతో బిహేవ్ చేసినటువంటి సంఘటనలు గతంలో ఉన్నాయి. ఆ విషయాలను మీరు పోలీసు వారికి చెప్పారా? గత 2 రోజుల నుంచి మేము వాడిని పట్టుకునేంత వరకు మీరు ఆడి గురించి మాకు చెప్పారా? చెప్పాలా. మేమే తెలుసుకొని మేమే వాడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆడు ఎదవండి అని అప్పుడు మాట్లాడుతున్నాం. తల్లిదండ్రులు 200 ఇచ్చి బయటికి పంపించారు అనే విషయం నేనే చెప్పాను. మీకు తెలియదు ఎవరికి. నేనే నా దర్యాప్తులో వాడికి 200 ఇచ్చి బయటికి పంపించారు అంటే దాని ప్రకారం ఏం తెలుస్తుంది? వాడు రాత్రి ఖచ్చితంగా ఆ నేరం చేశాడు అనేది రుజువు అవుతుంది నాకు. లేకపోతే ఎందుకు పంపించేస్తాడు బయటికి? నేరానికి సంబంధం లేకపోతే వాడికి తల్లిదండ్రులకి వాడు నేరం చేశాడని, బయటకు వచ్చాడని, ఆ రాత్రి పూట బయట తిరిగాడని వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు కాబట్టి వాడి మీదకి వస్తారు గ్రామస్తులందరూ అని చెప్పేసి భయపడి బయటికి పంపించేశారు. నేరం చేయడానికి వెళితే 200 ఇచ్చి పంపిస్తే తల్లిదండ్రులది నేరం. కానీ కొడుకును కాపాడుకోవడం కోసం, తప్పు చేసేవాడిని కాపాడుకోవడం కోసం 200 ఇచ్చి బయటికి పంపించారు. సరే, దానికి సంబంధించి వాళ్ళకి ముందుగా నాలెడ్జ్ ఉందా లేదా అనే విషయం మేము దర్యాప్తు చేసి వాళ్ళకి ముందుగానే నాలెడ్జ్ ఉంది, ఆ విషయం గురించి వాళ్ళకి అవగాహన ఉంది అని తెలిస్తే తప్పనిసరిగా తల్లి తండ్రిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తాను, వాళ్ళ బావను కూడా అరెస్ట్ చేస్తాను. ఇందులో ఏ రకమైన అనుమానం లేదు, ఏ రకమైన భయం కూడా లేదు. అందరూ 10 మంది కుర్రవాళ్ళు కలిసి చేశారు, 5 మంది కుర్రవాళ్ళు కలిసి చేశారని చెప్తున్నాము. దానికి సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా మా సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ ఏం చేస్తున్నారంటే వాడు ఏ రకమైన ఫోన్ కాల్స్, ఎవరు ఫ్రెండ్స్తో తిరిగాడు, ఆ రోజు వాడు రికార్డింగ్ డ్యాన్స్ కాడికి వెళ్ళాడు, 3 కలిసి ఒక బండి మీద వెళ్ళారు, అదే మన పేట నుంచే వెళ్ళాడు, వాడు ఇక్కడి నుంచే చూసుకుంటూ వెళ్ళాడు. ఈ రకమైనటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ అంతా టెక్నికల్ గా తీసుకోవడం జరిగింది. ఆ 3 ఎవరో తెలుసుకొని వాళ్ళ ఫోన్ కాల్స్, వీడి దగ్గర ఫోన్ లేదు, మిగిలిన వాళ్ళిద్దరు ఫోన్ కాల్స్ ని ట్రేస్ అవుట్ చేస్తున్నాము. ఆ ఫోన్ కాల్స్ బయటకు చేసి ఎవరెవరితో మాట్లాడాడు ఏంటి, మీరు అనుకునేటటువంటి 10 మందితో కానీ 5గురితో కానీ ఎంతమందితో కాంటాక్ట్ ఉన్నాడో మేము తెలుసుకుంటున్నాం. దాన్ని తెలుసుకోవడానికి టెక్నికల్ ఇప్పటికిప్పుడు 10 నిమిషాల్లో రావాలి అంటే కాదు. కాబట్టి ఆ ఎవిడెన్స్ అంతా వేల కొద్ది, ఒక టవర్ మీద మీకున్నది ఒక శంఖవరంలో ఒకే ఒక టవర్, ఆ టవర్ నుంచి మొత్తం ఫోన్లన్నీ పనిచేస్తాయి. ఆ మొత్తం ఫోన్లో నుంచి ఈ 3 ఫోన్లు వెరిఫై చేయాలి. ఈ 3 ఫోన్లు ఎవరెవరికి మాట్లాడాడో చూడాలి, వాడు ఎవడో వాడి అడ్రస్ ఏంటి అనేది తీయాలి. ఇది వాడు ఏం మాట్లాడుకున్నాడు ఏంటి అనేది, ఆ ఎన్ని నిమిషాలు మాట్లాడాడు, ఏ టైంలో మాట్లాడాడు అనేది అంతా వెరిఫై చేస్తున్నాము. చేసి వీడితో కాంటాక్ట్, నేరం జరిగిన 3 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల మధ్యలో నేరం జరిగింది, దీనికి ముందుగా దీని తర్వాత ఆ టైంలో ఎవడెవరితో మాట్లాడాడు అనేటటువంటి విషయాలను సేకరిస్తున్నాం. ఇంత కూలంకషంగా మీకు దర్యాప్తు అంతా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి, అయినా మీరు ఆందోళనలో ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నా. అవన్నీ కూడా కూలంకషంగా వెరిఫై చేసి మిగిలిన వాళ్ళు ఎవరైనా దీంట్లో వాటితో మాట్లాడి ఉంటే కూడా రికార్డెడ్ గా ఫోన్ ఎవిడెన్స్ దొరకనే వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. 120B వేయమన్నారు. 120B ఎప్పుడు వేస్తానంటే వీడు కాకుండా మిగిలిన సభ్యులు ఎవరైనా మనకి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి మోర్ దాన్ ఒకటి కంటే ఎక్కువ కానీ ఈ నేరంలో కానీ భాగస్వాములు అయితే 120B వర్తిస్తుంది. అప్పుడు దాకా 120B వర్తించదని మీ అడ్వకేట్ గారికి కానీ, దిలీప్ కానీ, లేకపోతే ఇంకా అదర్ వాళ్ళకు కూడా తెలుసు. అది కూడా ఈ విచారణ పూర్తయి ఛార్జ్ షీట్ వేసే లోపల అది అట్రాక్ట్ అయితే దాన్ని వేస్తాము. ఈ రకంగా మీకు నివృత్తి కావాల్సినటువంటి విషయాలు చెప్పాను. మీకు ఇంకా లీగల్ గా ఏదైనా ఉంటే మీ తరపు అడ్వకేట్స్ కానీ, మీ తరపు నాయకులు కానీ మా పోలీస్ స్టేషన్ కానీ నా దగ్గరికి కానీ వస్తే వాళ్ళ సమక్షంలోనే కావలసినటువంటి విధంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి సెక్షన్లో మార్చి ఛార్జ్ షీట్ వేసేటప్పుడు అరెస్టులు అయిన తర్వాత మొత్తం అన్ని పూర్తయిన తర్వాత న్యాయసమ్మతంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అందరికీ కూడా భవిష్యత్తులో మీరు చెప్పినటువంటి 10 మంది 20 మందిలో కూడా బైండ్ ఓవర్ చేయించి మన జోలికి కానీ, మన పేట జోలికి కానీ దళితుల వైపు చూడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నారు.